అటు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు ప్లాన్ పై నేతలతో చర్చించారు టీడీపీ అధినేత. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ మాటల యుద్ధం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ నేతలు కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. కౌంటింగ్ పై సీరియస్గా దృష్టి పెట్టాలని నేతలను కోరారు చంద్రబాబు. ఇవాళ ఉండవల్లికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలింగ్ జరిగిన తీరు తర్వాత పరిణామాలపై చర్చించున్నారు. అలాగే వైసీపీ వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రేపు 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కానున్నారు చంద్రబాబు. అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కూడా రేపే ఉండనుంది. ఇవాళ ఉండవల్లికి వెళ్లనున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పోలింగ్ జరిగిన తీరు తర్వాత పరిణామాలపై చర్చించున్నారు. అలాగే వైసీపీ వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. రేపు 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో ఆయన సమావేశం కాన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. రైట్, ఇక ఇవాళ ఉండవల్లికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్ జరిగిన తీరు ఆ తర్వాత పరిణామాలపైన చర్చించినారు. అలాగే రేపు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో కూడా ఆయన సమావేశం కానున్నారు. మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేపు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ విజయవాడ రిపోర్టర్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి.
శ్రీనివాస్, ఈ పోలింగ్ అనంతరం కూడా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. విదేశీ పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్ రావడం జరిగింది. అయితే నిన్నంతా హైదరాబాద్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నటువంటి చంద్రబాబు ఈ రోజు మరి కాసేపట్లో అమరావతికి ఉండవల్లి తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అంటే నిన్న హైదరాబాద్ నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించడం జరిగింది. అంటే ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, అట్లాగే 4వ తారీఖున జరగనున్నటువంటి పోలింగ్ కి కౌంటింగ్ సంబంధించి కూడా ఈ పార్టీ కీలక నేతలతో నిన్న టెలికాన్ఫరెన్స్ లో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తా ఉంది. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 31న కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అట్లాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్లు కూడా సమాచారం ఉంది. వీళ్ళిద్దరితో పాటు కూడా రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరోవైపు అంటే ఈ ఇటీవల పరిణామాలు చేసుకున్నటువంటి వైసీపీ క్యాడర్ ఏదైతే ఈ ఎన్నికల కమిషన్ మీద అట్లాగే టీడీపీ మీద కూడా కొన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. టీడీపీ అట్లాగే ఈ ఎన్నికల కమిషన్ కూడా కుమ్మక్కయ్యాయని ఒక ఘాటు పదాన్ని కూడా వాడటం జరిగింది. దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు అంటే తమ అధినేత అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలోని కీలక నేతలు కూడా ఎప్పటికప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అట్లాగే ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు చేసుకున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కీలకంగా వీళ్ళు టీడీపీపై వైసీపీ శ్రేణులు ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఈ ఆరోపణలు కూడా ఎప్పటికప్పుడు టీడీపీ శ్రేణులు కొట్టిపారేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు, అట్లాగే టీడీపీ అట్లాగే ఎన్నికల కమిషన్ పై కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ఎంత మాత్రం కరెక్ట్ కాదని కూడా ఈ టీడీపీ నేతలు నిన్నే ఆరోపణలు కొట్టిపారేయడం జరిగింది. అయితే ఈ రోజు అమరావతికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కీలక నేతలు అందరితో కూడా ఉండవల్లి నివాసంలో కానీ అట్లాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ 2 వారాల పాటు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేకపోవడంతో అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని వీటన్నిటిపై కూడా కూలంకషంగా కీలకంగా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ రేపు ఎన్ని గంటలకు ఉండనుంది? ఏంటి వీరి మధ్య భేటీ విశేషాలకు సంబంధించి ఏ అంశాలపై భేటీలో చర్చించనున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించి భేటీ 30వ కానుందని చెప్పి కూడా అంటే అన్అఫిషియల్ గా ఇంకా రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ భేటీ కనుక జరిగినట్లయితే కీలకంగా అంటే పోలింగ్ సర్వేకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఈ 2 పార్టీల అధినేతలు కూడా ఒక అంటే ఒక నిర్ణయానికి ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. మరోవైపు 1వ తారీఖు కూడా పవన్ కళ్యాణ్, 31వ తారీఖు చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఇంకా మంగళగిరిలోనే బస చేయనున్నారు. అట్లాగే 1వ తారీఖుకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం కూడా అత్యంత కీలక సమావేశం కూడా నేతలతో నిర్వహించనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే వీటన్ని ముందు చంద్రబాబుతో భేటీ అనంతరం అంటే 31వ తేదీ చంద్రబాబుతో భేటీ అనంతరం 1వ తారీఖు పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో కీలకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి కీలక అంటే ఈ కౌంటింగ్ సంబంధించి అట్లాగే కౌంటింగ్ రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చేయాల్సినటువంటి విధులు ఏవైతున్నా వాటన్నిటిని కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే 31వ తారీఖు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం కూడా ఈ సమావేశం జరుగుతూ ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీన్ని కూడా అఫీషియల్ గా కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను చూసినట్లయితే జనసేన పార్టీ కీలక నేతల నుంచి 1వ తారీఖు పవన్ కళ్యాణ్ సమావేశం ఉందని కూడా పార్టీ శ్రేణుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవన్నీ చూసుకుని 4వ తారీఖు లోపు ముఖ్యంగా 31వ తారీఖు అట్లాగే 1వ తారీఖు ఈ 2 డేస్ తర్వాత కూడా 2-3 తేదీల్లో కూడా